ఈ అమ్మాయి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ వ్యతిరేకంగా, అదేవిధంగా బిఎన్ఎస్ కింద ఎంఐ పైన కేసులు బుక్ అయ్యాయి కూడా. అంటే ఎంఐ కంప్లీట్గా దేశ భద్రతని కాంప్రమైజ్ చేసిందనమాట. దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటూ మన దేశస్తురాలు అయి ఉండి ఆ దేశానికి గూఢచర్యం చేస్తూ ఎస్పైనేజ్ చేస్తూ అమ్మాయి పట్టుబడినట్లు చెప్తోంది. ఇంకా కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో ఉందన్నమాట. అయితే చాలామంది యూత్ ఈజీ మనీ కోసం యాంటీ సోషల్ పనులు చాలా చేస్తుంటారు. చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు. ఈ మధ్య చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే కష్టపడకుండా డబ్బులు రావాలి. ఇది చాలామంది యూత్ చేసే పని. ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా కూడా ఫ్రీగా, అంటే ఈ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే, లేదా ఫేమ్ వస్తుంది అనుకుంటే దేశ వ్యతిరేక పనులు కూడా చేస్తున్నారు. అలాంటివి చేస్తే చివరికి ఎంతమందికి ఎలా సమాధానం చెప్తారు? దేశ భద్రతని కాంప్రమైజ్ చేస్తే, అంటే మన స్వప్రయోజనాల కోసం మొత్తం దేశ భద్రతనే పణంగా పెడుతున్నారు కదా, ఇది అంత తప్పు. ఈ ఉదంతం అనేది యువత అందరికీ కూడా ఒక ఆలోచన రేకెత్తించాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం? ఇలాంటి పనులు చేయొచ్చా? ఇలాంటి గూఢచర్యం చేయొచ్చా? మన దేశ వ్యతిరేక కార్యకలాపాలు మనమే చేయొచ్చా? ఇలా చేయకూడదు కదా. ఒక్కసారి మొత్తం యూత్ దీని గురించి ఆలోచించాలి.